division of polynomial. For example, ఇక్కడ మనం p of x equal to x cube minus 6x square plus 14x plus 3. దీన్ని మనం g of x equal to 1 minus 2x తో డివైడ్ చేస్తే, సో దీన్ని మనం అంటే ఫ్యాక్టర్ థియరంలో ఒకటి లాంగ్ డివిజన్ మెథడ్ కూడా చేసి చూద్దాం. ఫస్ట్ g of x చూడండి ఒకసారి, ఇది 1 minus 2x. దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 minus 2x జీరో ఆఫ్ ద పాలినామియల్ చూసినట్టయితే ఈ +1 ఇటు వెళ్తుంది. ఇటు వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ -2x ఇక్కడ -1 ఇటు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 2 అనేది ఇక్కడికి వెళ్ళిపోతే మనకు x వాల్యూ 1/2 వస్తుంది. x వాల్యూ 1/2 వస్తుంది. సో ఇప్పుడు మనం p of x వాల్యూ ఏం రాసుకోవాలి, 1/2. సో 1/2 తో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైండర్ ఏమో చూద్దాం. సో x వాల్యూ 1/2 whole power 3, 6 of 1/2 whole square plus 14 of 1/2 plus 3. రిజల్ట్ ఏమో చూద్దాం. చదవండి, 1 కి పవర్ 3 కాబట్టి 1 1 అంటే 1 కి ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేసినా 1 అవుతుంది. 2 to the 4, 4 to the 8 ఇది మైనస్ ఈ 6 1 1 1 2 to the 4 ప్లస్ 14 1 14/2 ప్లస్ 3. చదవండి, డినామినేటర్ 1/8 మైనస్ దీన్ని మనం 2 టైమ్తో కట్ చేసుకోవచ్చు. 2 2 2 3 3 1 3 3/2 ప్లస్ 14/2 ప్లస్ 3. సో మనం ఎల్సిఎం చేస్తే కనుక 2 4 4 ఎల్సిఎం చేస్తే 2 అనేది 8 అనేది 2కి మల్టిపుల్ కాబట్టి ఇదే ఎల్సిఎం వస్తుంది. అంటే మనకు 8 వస్తుంది అనమాట. 1/8 into 8 మైనస్ 3/2 into 8 అండ్ 14/2 into 8 ప్లస్ 3 into 8. ఇలా మనం చేసుకుంటూ వెళ్తే సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ 8 క్యాన్సిల్, ఇక్కడ మనకు 8 1 8 అంటే 1 1 1 మైనస్ 3 4 4 3 12 మైనస్ 12. ఇక్కడ కట్ చేస్తే 2 4 2 4 4 4 16 అంటే 56 వస్తుంది. ప్లస్ 56 ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంత వస్తుంది, 8 3 24. ఓవరాల్గా మళ్ళీ 8 24/8. చూద్దాం, ఇక్కడ మనకు ఈ పాజిటివ్ వాల్యూస్ 5 to 7 780 81 మైనస్ 12/8 81/12 మైనస్ 8. ఇప్పుడు మనకి జనరల్గా ఏమొస్తుందంటే ఇక్కడ 81 నుంచి 12 తీసేయాలి. సో 81లోకి వెళ్ళి 12 తీసేసినట్లయితే సో ఇక్కడ 1లోంచి 2 పోదు కాబట్టి 9. ఇక్కడ ఆల్రెడీ 7 మైనస్ 1 69/8. సో లాంగ్ డివిజన్ మెథడ్లో చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. లాంగ్ డివిజన్ మెథడ్ చూద్దాం. ఇక్కడ g of x లో x అండ్ కాన్స్టెంట్, ఇక్కడ x పవర్ 3 x పవర్ 2 x కాన్స్టెంట్, వాటి కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాసుకుందాం. ఇది -2 ఇది 1 మైనస్ 2x అంటే 2x కాబట్టి దాని కోఎఫిషియెంట్ మైనస్, ఇది 1. దీని కోఎఫిషియెంట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, కోఎఫిషియెంట్స్ ఇక్కడ చూడండి, ఇది 1 ఇది -6 ఇది 14 ఇది 3. 1 -6 14 3. ఫస్ట్ ఇక్కడ ఈ నెంబర్తో ఈ నెంబర్ని డివిజన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, -1/2 వస్తుంది.
ఈ -1/2తో కనుక ఈ నెంబర్ ఇంటి చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, 1 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇంటి చేస్తే -1/2. చూడండి ఈ సైన్ చేంజ్ చేస్తాం. మైనస్ ఇది ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తే ఈ 6 ఇది 1/2. 6లో హాఫ్ పోతే ఎంత వస్తుంది? -5.5. 5.5 అంటే 5 2 10, 11/2 వస్తుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉన్నాయో రాసుకోండి. మళ్ళీ దీన్ని బై 2తో చేస్తాం. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 11/4 అనమాట. 2 2 4. దీంతో ఇంటి చేస్తే -11/2 అంటే ఇది ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ వస్తుంది. సో 1తో ఇంటి చేస్తున్నాం కాబట్టి 11/4. మళ్ళీ మనం ఇక్కడ సైన్ చేంజ్ చేస్తాం, ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. సో 11/4 14 నుంచి 11/4 పోతాయి. ఈ 4 తో 14 ఇంటి చేయండి. ఇంటి చేస్తే 14 4 16, 56. 56 minus 11. 56 minus 11 చేస్తే 6 minus 1 5, 5 minus 1 4, 45. ఇక్కడ మనకు 45/4 వస్తుంది. రిమైనింగ్ ఎంత? 3. మళ్ళీ 45/4ని బై 2తో ఇంటి చేస్తే ఏమవుతుంది? 45/4 కాబట్టి 4 2 8 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 45/4, సెకండ్ నెంబర్ 1తో ఇంటి చేస్తాం కాబట్టి 45/8. సో మనం మైనస్, ఇది కూడా మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే -45/8లోంచి +3 తీసేయాలి. 8 3 ఎంత అవుతుంది? 24. 45 ఇక్కడ మిగిలింది. సో యాక్చువల్గా ఇది -45/8 కాబట్టి ఇది యాక్చువల్లీ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఇది కూడా ప్లస్ 8 3 24 అంటే ఎంత? 45 ప్లస్ 24/8 మొత్తం కలిపేస్తే 69/8. అంటే మనం లాంగ్ డివిజన్ మెథడ్లో చేసిన సో ఫ్యాక్టర్ థీరం అప్లై చేసిన మనకు వచ్చిన రిమైండర్ ఏంటి? ఇది వచ్చేసి f(1/2) 69/8. ఇక్కడ రిమైండర్ 69/8. సో మనం ఇది ఆర్నర్ సింథసిస్ మెథడ్. సో ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఈ మెథడ్లో చేసి మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటిది మనం ఇంకొక ప్రాబ్లం చేస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది. జనరల్గా ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఇస్తారు, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంది, p(x) ఏం తీసుకుంటామంటే p(x) ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది అంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి, కానీ ఇది క్యూబిక్ పాలినామియల్ అన్నమాట. x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. సో మనం ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత డైరెక్ట్ లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తాం. pf(1) సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందని చూద్దాం. ఎప్పుడైతే pf(1) తీసుకుంటామో జస్ట్ కోఎఫిషియెంట్స్ రాసుకుంటే ఇది కోఎఫిషియెంట్ ఏముంది? 1, ఇది కోఎఫిషియెంట్ ఏముంది? 3, ఇది కోఎఫిషియెంట్ ఏముంది? 9, ఇది కోఎఫిషియెంట్ ఏముంది? 5. ఇవన్నీ మనం సేమ్ ఉంటే యాడ్ చేయాలి, డిఫరెంట్ సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ ఉంది, అప్పుడు వచ్చేసి 12 5 70 -17 + 1 = -16. p(1) not equal 0 అంటే ఏంటి? x minus 1 is not a 0 of the polynomial.
నెక్స్ట్ p of -1 ఈక్వల్ టు ఇక్కడ -1 హోల్ క్యూబ్, ఇక్కడ 3 of -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ మైనస్ 9 of -1 -5. ఇక్కడ -1 కి పవర్ క్యూబ్ ఉంది కాబట్టి -1 మైనస్ 3 of 1 ఇక్కడ ఈవెన్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -5. ఇదేండి -1, ఇది -3 అవుతుంది, ఇది -5. రిమైనింగ్ ఏముంది 9. ఇవన్నీ యాడ్ చేస్తే 9 అవుతుంది. -9 + 9 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఫ్యాక్టర్ ఏంటిది? ఫ్యాక్టర్ వచ్చేసి x + 1 ఈక్వల్ టు 0. x + 1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అయింది. p of x ఈక్వల్ టు నౌ x³ - 3x² - 9x - 5. ఇది p of x అంటే ఇక్కడ డివిజర్ వచ్చేసి మనకి ఇంత ముందుకు ఏదైతే 0 అయిందో 0 ఆఫ్ ద పాలినామియల్ అది ఇక్కడ డివిజర్ అయితే x + 1. సేమ్ ఇంత ముందుకు మనం చేసిన ప్రాసెస్. ఇక్కడ x ఇక్కడ వచ్చేసి ఇక్కడ x³ x² x కాన్స్టెంట్. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి? ఇంతకుముందు 0, x కోఎఫిషియంట్, దీని ముందు నెంబర్ 1, కాన్స్టెంట్ ఏముంది 1, దాని ముందు సైన్ ప్లస్, ఒకవేళ దాని ముందు సైన్ మైనస్ ఉంటే మైనస్ పెట్టుకో. ఇక్కడ కోఎఫిషియంట్ 1, x² ముందు ఏముంది -3, x ముందు ఏముంది -9, తర్వాత లాస్ట్ కాన్స్టెంట్ ఏంటంటే -5. ఈ ఫస్ట్ నెంబర్ ఈ నెంబర్తో ఈ నెంబర్ని డివిజన్ చేయాలి. 1/1 1 వస్తుంది. 1తో ఈ రెండు నెంబర్ని చేయాలి. 1 1 1 1 1 1. నెక్స్ట్ సైన్ చేంజ్ చేయాలి. మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -3 -1 -4. మిగిలిన నెంబర్ యాస్టీజ్గా కిందికి డ్రా చేసుకోవాలి. మళ్ళీ సేమ్ -4/1 అంటే రిజల్ట్ ఏం చేంజ్ కాదు, -4 వస్తుంది. -4తో ఏంటి చేస్తే -4, ఇది కూడా -4. నెక్స్ట్ మనం సైన్ చేంజ్ చేస్తాం. ప్లస్ -4 క్యాన్సిల్, -9 + 4 అంటే ఏమొస్తుంది? ఇది ప్లస్, ఇది మైనస్ కాబట్టి డిఫరెన్స్ చేయాలి. -9 అని బిగ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ -5, ఇక్కడ -5 వస్తుంది. సో -5/1 -5. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ -5తో ఏంటి చేస్తే ఇది -5, ఇది -5 అవుతుంది. సో ప్లస్, సో రిమైండర్ ఇస్ 0. చదవండి, ఇది కాన్స్టెంట్, ఇది x, ఇది x² అంటే ఇది 1x² - 4x - 5. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది మనం వేసి ఆల్రెడీ. నో ఇక్కడ వేరియబుల్ ముందు సైన్ మైనస్ ఉంటే కనుక దీని ఫ్యాక్టర్స్ రెండు డిఫరెన్స్ చేస్తే 4 రావాలి. 5 ఫ్యాక్టర్స్, 5 ఏ టేబుల్ అవుతుంది? 1 and 5. సో మైనస్ ఉంది కాబట్టి రెండు ఫ్యాక్టర్స్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే 5 1s 5, 5 - 1 ఈ మిడిల్ నెంబర్ రావాలి. మిడిల్ నెంబర్ ఏంటిది? 4 వచ్చింది కదా. 5 - 1 అంటే దీన్ని 5 - 1గా రాసుకోవాలి. x², ఇక సైన్ ఏదైతే ఉందో అది బిగ్ నెంబర్ అంటే 5 1లో బిగ్ నెంబర్ అనేది -5, 5x, మిగిలినది 1x. ఇది సపరేట్. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉండాలి, ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి. బిగ్ దాన్ని మాత్రం ఇక్కడ సైన్ రాయాలి. ఇక్కడ -5 1s 5. ఫస్ట్ x గెట్ కామన్, x రెండిట్లో x ఉంది కాబట్టి x గెట్ కామన్, x -5. నెక్స్ట్ రెండిట్లో కామన్ ఏముంటుంది? ఇది +x, ఇది -5 5 × 1. ఇక్కడ +1 కామన్ తీస్తే x -5. సో
సో ఎక్స్ మైనస్ వై కామన్ తీసినట్టయితే ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఈ రెండు మనకు ఫ్యాక్టర్స్ అయితే అనమాట. మొత్తానికి మనకు ఫస్ట్ వచ్చిన ఫ్యాక్టర్ ఏంటి, ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఏ ఫ్యాక్టర్ వచ్చింది, ఎక్స్ మైనస్ 5. మిగిలింది ఏంటిది, ఎక్స్ ప్లస్ 1. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ మీద మనకు ఇలాంటి క్వశ్చన్స్ మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఈ మెథడ్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని వాల్యూస్ లైక్ 102 హోల్ క్యూబ్ 199 ఇలాంటివి వస్తే దానికి మనం క్యూబ్ ఫార్ములాని యూజ్ చేసి చేయాలి. తర్వాత ఫార్మ్స్, జనరల్గా ఇది ఏ ఫామ్లో ఉంది, దీన్ని మనం ఎలాగా సాల్వ్ చేయాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ నాట్ టూ హోల్ క్యూబ్ అనుకోండి. సో వాట్ ఇస్ ద నియరెస్ట్ నెంబర్ ఫర్ దిస్, 100 ప్లస్ 2 హోల్ క్యూబ్. ఇది ప్లస్ చేసినాం అంటే నియరెస్ట్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్ చేసినాం. ప్లస్ చేస్తే కనుక ఇక్కడ బాగా ఉండి ప్లస్ చేసినాం కాబట్టి a plus b హోల్ క్యూబ్ ఫార్ములా, a plus b హోల్ క్యూబ్ ఫార్ములా అంటే ఏంటిది, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఈ ఫార్ములాని అప్లై చేయాలి. ఇక్కడ a బదులు 100, b బదులు ఏముంది చూడండి, 100 హోల్ క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 100 స్క్వేర్. ఏ అంటే 100 అనమాట. b అంటే ఏంటి 2 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 100 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 పవర్ 3. ఇక్కడ 100 అనేది ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్. దాన్ని 2 జీరోస్ 3 టైమ్స్, 0 3 2 6 అంటే 1 2 3 ప్లస్ 3 ఇంటూ 3 to the 6, 3 to the 6 into 1 2 3 4 plus 3 into 2 to the 4 into 100 plus 2 to the 4 4 to the 8. సో ఇక్కడ మనకి 1 2 3 ప్లస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్. 6 పక్కన 4 జీరోస్, 3 4 12 పక్కన 2 జీరోస్ ప్లస్ 8. సో ఇవన్నిటి మనము యాడ్ చేసుకుందాం. 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 1 2 8 0 2 1 6 0 1. సో మనకి 10,61,208 అవుతుంది. సో దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. ఇంకో నెంబర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9998 హోల్ క్యూబ్. సో దీని రౌండింగ్ నెంబర్ ఏంటి, 1000 minus 2 హోల్ క్యూబ్. సో ఫార్ములా యూజ్ చేస్తాం, a minus b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. సో ఇక్కడ a వచ్చేసి 1000, b వచ్చేసి 2. ఇక్కడ అకార్డింగ్ టు ఫార్ములా